మన భారతదేశంలో 10 ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఒకటి నలంద విశ్వవిద్యాలయం. బీహార్ రాష్ట్రం రాజ్గిరి దగ్గరలో 427 CEలో కుమారగుప్తా స్థాపించాడు. 9 మిలియన్ల గ్రంథాలున్న ఈ విద్యాలయ లైబ్రరీని బక్తియార్ ఖిల్జీ అగ్నికి ఆహుతి చేశాడు. 2 తక్షశిలా విద్యాలయం 6వ శతాబ్దం CEలో కుషాను రాజులు పాకిస్తాన్లో రావల్పిండికి 32 కిలోమీటర్ల దూరంలో సింధు నది ఒడ్డున దీన్ని నిర్మించారు. 455 ADలో తెల్లహునులు గుప్త సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తక్షశిలని నాశనం చేశారు. 3 విక్రమశిల 783 CEలో ధర్మపాలరాజు బీహార్ రాష్ట్రం బాగల్పూర్ జిల్లాలో గంగానది ఒడ్డున దీన్ని నిర్మించాడు. ముస్లింల దండయాత్రల వల్ల ఇది నాశనమైంది. వల్లభీ విద్యాపీఠం 600 ADలో మైత్రిక రాజవంశం పాలనలో గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలో దీని నిర్మాణం జరిగింది. 775 ADలో అరబ్బులు దోచుకున్న ఇది 12వ శతాబ్దం దాకా కొనసాగింది. 5 పుష్పగిరి విశ్వవిద్యాలయం 3వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం దాకా ఇది నడిచింది. 12వ శతాబ్దంలో టర్కిష్ దండయాత్రల వల్ల ఈ విద్యా సంస్థ నాశనమైంది.